రాణి, శాంతి ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మగారి దగ్గర నుంచి ఫోన్ రాలేదనా? శాంతి, అదేం కాదు కానీ అమ్మ మాటలే గుర్తు తెచ్చుకుంటున్నాను. రాణి, ఏంటవి? శాంతి, నేను చిన్నప్పుడు మా అక్క అన్నల మీద కంప్లైంట్లు చెప్తుంటే ఆ అమ్మ అనేది ఇలా ఎప్పుడు వాళ్ళ తప్పులను వెతికితే పెద్దయ్యాక అందరిలోనూ తప్పులే వెతకాల్సి వస్తుంది, తప్పులే కనిపిస్తాయంటే ఏమో అనుకున్నాను. కానీ అమ్మ చెప్పినట్లు లైఫ్ అంతా తప్పులు వెతికి సరిదిద్దే జాబే చేస్తాను అనుకోలేదు. అదే టీచర్ జాబు. అమ్మ మాట భలే నిజమైంది కదా. కరణ్ వాళ్ళ నైబర్ తో మాట్లాడుతున్నారు. మా నాన్న చిన్నప్పుడు నాకు 2 విషయాలు చెప్పేవారు. ఒకటి, ఎదిగే కొద్దీ ఒదుగుండాలరా అని. రెండోది, బాగా చదువుకో, బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి పొజిషన్లో ఉంటావు, మనందరం దర్జాగా తలెత్తుకుని బతకొచ్చు అని. అలాగే నాన్న చెప్పినట్టు నేను బాగా చదువుకున్నాను, మంచి జీతం కూడా వస్తుంది, మా వాళ్ళందరూ తలెత్తుకుని బతుకుతున్నారు, కానీ నేనే ఎప్పుడూ తలదించుకునే ఉండాల్సి వస్తుంది. నైబర్, అదేంటి, మంచిగా సంపాదిస్తున్నావు కదా. కరణ్, కరెక్టే, కానీ నేను రోజంతా తల వంచుకుని కంప్యూటర్ మీదే పనిచేయాల్సి వస్తుంది. నా జాబ్ లో నేను ఎక్కువ కంప్యూటర్ మీద పనిచేయాలి కదా, అందుకని నా జాబ్ లో నా హోదా, నా శాలరీ పెరిగే కొద్దీ నేను తలంచుకుని కంప్యూటర్ లో పనిచేసే సమయం కూడా ఎక్కువైపోతా ఉంది. ఇదేనేమో ఎదిగే కొద్దీ ఒదుగుండటం అంటే.